హాయ్ నీ 7 శనివారాల వ్రతంలో భాగంగా మొదటి వారం అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక గ్యాప్ అయితే వచ్చేసిందనమాట. సడన్ గా ఊరికి వెళ్ళడంతో ఇక శనివారం అయితే చేయలేదన్నమాట. సో ఇక రెండో శనివారం ఈ రోజు అయితే కంప్లీట్ చేసుకున్నాను. పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. ఈ రోజు అయితే స్వామి వారికి అలంకరణ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను అనమాట. పూజ మందిరం కిచెన్ లో ఉండటంతో అక్కడ ప్లేస్ లేకపోవడంతో ఇక హాల్లోనే అరేంజ్ చేసుకుని ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను. యాక్చువల్లీ ఈ రోజు మా వారు ఫైరింగ్ అయితే వెళ్లారు. సో అందుకని ఇంట్లో అయితే దీపం పెట్టలేదు అనమాట. చిన్నపిల్లలు ఉన్నప్పుడు అసలు పనులే అవ్వవు కదా, వాళ్ళకి టిఫిన్స్ అవన్నీ అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఇక వ్రతం నోచుకొని తర్వాత పూజా మందిరం అయితే క్లీన్ చేసుకుని ఇంట్లో దీపం అయితే పెట్టేశాను. ఈ వ్రతంలో ఖచ్చితంగా రకరకాల నైవేద్యాలు నివేదించాలని స్వామి వారికి అలాంటి కాన్సెప్టే లేదు. ఖచ్చితంగా మనం పెట్టాల్సిందల్లా చిమ్మిరి వండలు, అలా చలివిడి వడపప్పు పానకం అనేది పెట్టుకుంటే సరిపోతుంది. సో నేను ఇంకా ఎక్స్ట్రాగా ఆవు పాలు కూడా పెట్టానన్నమాట. అలాగే అటుక ప్రసాదం కూడా ఈ రోజు నైవేద్యం కింద నివేదించాను. 7 వత్తులు వేసిన పిండి దీపం అయితే కంపల్సరీగా పెట్టాను. స్వామి వారికి హారతి అయితే ఇచ్చేసాను. మీరు కూడా హారతి అయితే తీసేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. వీడియో వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.